చేయమంటాం ధర్మం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు కడుపాయి కట్టుకొని జాబులు చేసుకొని తిని తినక కష్టపడి కట్టించుకొని అపార్ట్మెంట్. నేను చూస్తూనే నా సెల్లుల్లో చాలా ఆయన కట్టి తలుసుకుంటే గాంధీ తాత బొమ్మ కట్టి తలుసుకుంటే ఇంకా ప్లేస్ లేదా? గవర్నమెంట్ ప్లేస్లు ప్రభుత్వ భూములు లేవా? ఇంకా లేవా? ఎక్కడా లేవా? వాళ్ళే కష్టపడి కట్టుకున్న ఆ అపార్ట్మెంటే. కాకపోతే అసలు గాంధీ తాత బొమ్మ కట్టడానికి ఈయన ఎవరు? ఆయన ఎప్పుడో కట్టుకుండు. ఎవరికి ఆయన కట్టుకుంది? ఇప్పుడు ఈయన కట్టేది ఈయన వరకే పరిమితం అయితే ఎవరన్నా పోయి చూడాలంటే మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు కానీ ఎవరన్నా కానీ పోయి చూడాలంటే ఖర్చు పెట్టుకుని పోయి ఆయన చూడాల. ఇప్పుడు ఆయన గాంధీ తాత గారు కట్టుకున్న విగ్రహం ప్రతి పేదవాడి గుండె సప్పుడుకు దగ్గరగా ఉన్నాడు. నిజమైన నాయకుడు రేవంత్ అన్న పేద ప్రజలను పరిపాలించాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఏం కావాలనో అది చూడాలి. అది చూడకుండా గాంధీ తాత విగ్రహానికి ఆయన బొమ్మ పెట్టడానికి 5,000 కోట్లు అంటే అప్పుడు మరి ప్రజలకు మన తెలంగాణ రాష్ట్రానికి డబ్బు పెట్టమంటే మనకు అప్పు పట్టడం లేదు, మన దొంగలను చూసినాడు చూస్తున్నాడు అని చెప్పింది కదా ఆయనే కదా చెప్పింది. చెప్పి ఇప్పుడు ఇంత డబ్బు ఆనించి వచ్చింది. గాంధీ తాత బొమ్మ కట్టడానికి ఆయన ఎవరు? ఆయన ఏనాడో మన జాతి పిత ఎప్పుడో కట్టుకుండు. ఏ రూపంలో కట్టుకుండు? 100 రూపాయల కాగితంలో ఆయన బొమ్మ ఉంది, 10 రూపాయల కాగితంలో ఆయన బొమ్మ ఉంది. పేదవాడికి అప్పుడు మీకు తెలియదు 2 రూపాయల నోటు మీద ఆయన బొమ్మ ఉంది, 5 రూపాయల నోటు మీద ఆయన బొమ్మ ఉంది. ఇన్ని నోట్లు మేము చూసిన రూపాయి నోటు మీద కూడా ఉంది. ఇప్పటికీ ఆయన బొమ్మ ఉంది. ఎందుకంటే ప్రతి వాడు ఉన్నవాళ్ళు లేడు, లేని వాళ్ళు లేడు, ధనికులు లేడు, అడుక్కునే వాళ్ళు లేడు. ఎవరి దగ్గరైనా దగ్గరకు గుండె సప్పుడుగా ఆయన బొమ్మ ఏ నోట్లోనైనా ఉంది. ఇంకా ఈయన ప్రత్యేకంగా ఆడటానికి ఈయన ఎవరు? ఆయన వచ్చింది పేదవాళ్ళ కోసం పోరాటం చేయడానికి వచ్చింది. అప్పుడు ఆ రోజుల్లో నూలు పోగు మొదట ఏనుగులు వంచాలని ఒక పాట కూడా ఉంది. అట్టా ఆయన మన యావత్తు ప్రపంచాన్ని కాపాడి మన మాతృభూమిని తెచ్చిపెట్టిండు. ఆయన తెచ్చిపెట్టిన మన జాతి పితాకి, మన జాతి పిత గాంధీ గారికి ఆయన ప్రత్యేకంగా బొమ్మ కట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఆయన ఏనాడో కట్టుకుండు. అందుకని ఆయన మన సేవ చేయాలనుకుంటే మన తెలంగాణ ప్రజలకి సేవ చేయాల. ఎంతో మంది కుప్పలు తెప్పలు కొనరు పేదవాళ్ళు, నిరుద్యోగులు, వాళ్ళకి సేవ చేసుకోవాలి డబ్బులు ఉంటే. అందుకని దయచేసి నేను కోరుకుంటున్నా మన రేవంత్ రెడ్డి అనని మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కష్టాలు అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ తెలంగాణ అభివృద్ధి పదానికి వచ్చేసరికి నిధులు లేవు అనేసి కరాఖండిగా చెప్పుకుంటాడు. మరి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి దానివల్ల ఉపయోగం ఏందనేది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆయన హయాంలో పెట్టిందని ఆయనకు పేరు ఉంటుందేమో. ఇప్పుడు కేసీఆర్ అన్న ఒక బొమ్మ పెట్టిండు, అంబేద్కర్ దా ఎవరిది? ఆయన పెట్టమని చెప్పిండు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన కూడా సేవ చేసింది. ఎంతో మంది హీరోలు మన కోసం పోరాటం చేసి మన భారతదేశాన్ని నిలబెట్టారు. వీళ్ళు వచ్చి కొత్తగా పేద ప్రజలకు చేయకుండా నిధులు రాకుండా మళ్ళీ వాళ్ళకి పెట్టాలని అంటేనే మాకు డబ్బులు లేవని చెబుతారు. ఇట్లాంటివి చేయాలంటేనే 1,000 కోట్లు వస్తున్నాయి అంటారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉండరు, పేదవాళ్ళు ఉండరు, ఎన్నో వాటికి ఉన్నాయి సమస్యలు, కుప్పలు తెప్పలు ఉన్నాయి. అవి చేయొచ్చు కదా వీళ్ళు నాయకులు పరిపాలించడానికి వచ్చిన వాళ్ళు. మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తాననే వచ్చారు కదా. ఇప్పుడు మాట్లాడవచ్చు కదా అందరూ మన తెలంగాణ ఆత్మగౌరవం, మన తెలంగాణ బిడ్డలమని. మన తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంది కదా, అడగొచ్చు కదా. కష్టపడి ఎంపనీ ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళు కష్టపడి కడుపాయి కట్టుకుంటే వచ్చింది అంత అపార్ట్మెంట్. 500 కుటుంబాలంటే మామూలు విషయాలు కాదు కదా. ఆయన కూడా ఆలోచించాల. అందుకని నేను దయచేసి కోరుకుంటున్నా, ఇంకా రేవంత్ అన్న రాడు. ఆయన కేసీఆర్ అన్న 10 ఏళ్ళు పరిపాలించింది కానీ నెక్స్ట్ అసలు రానే రాడు. మన రేవంత్ రెడ్డి ఏదేమైనా 2034 రేవంత్ రెడ్డి వాళ్ళందరూ ఏడుపు నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. దీవెనలు అంటున్నాడు, సైకో పొందుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అట్లా అనుకుంటున్నా కానీ నెక్స్ట్ రాడు. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల కోసం పోరాడాల, మన పిల్లల భవిష్యత్తు గురించి పోరాడాల. అట్ట కాకుండా ఇప్పుడు వచ్చే నాయకులు ఏంటంటే వాళ్ళు దోసుకున్న కాడికి దోసుకుంటారు. దోసుకున్నాక వాళ్ళకి ఏమైనా సొంత కోరికలు మిగులుతాయి కలమ్మ, వాళ్ళ అయాంలో ఇది కట్టారని పేరు ఉండాలని చెప్పి మన పేద ప్రజల డబ్బులు దోసుకొని వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు చేస్తారు. ఎందుకు? ఇప్పుడు మన గాంధీ తాత బొమ్మ ఎప్పటి నుంచో ఆయనే కట్టుకుండు కదా, ఈయన ప్రత్యేకంగా కట్టియాల్సిన అవసరం ఏముంది చెప్పు? ప్రతి వాళ్ళు ఎవరైనా ఆలోచించండి మనసుండోళ్ళు. ఏనాడో అసలు ఆయన మన గాంధీ తాత బొమ్మ ఏనాడో ఆయన రూపం ప్రతి పేదవాడి గుండె మీద ఉంటూనే ఉంది, నిత్యం ఉంటుంది. తెలివి ఉంటే ఆలోచించాలని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి 2034 వరకు మమ్మల్ని ఎవరు కదిలించలేడు అంటున్నారు కదా, దాని గురించి ఇంకా లేదు ఛాన్స్. రేవంత్ రెడ్డి అన్న కనీసం పేద ప్రజల కోసం వచ్చినప్పుడు ఎంతో మంది ఇప్పుడు ఖమ్మం కాడ కూడా పాపం ఏమి ఏడుతుండ్రో శాపనార్థాలు పెట్టిన వాళ్ళే కానీ పెట్టిన వాళ్ళు లేరు.
ఎక్కడ పట్టినా సమస్యలు ఏమన్నారు ఉండే. ఇప్పుడు ఇంద్రం మిల్లు అని వచ్చినాయి, ప్రతి వాడికి అందుతుందా ఇల్లు? జీరో కరెంట్ అని వచ్చింది, ప్రతి వాడికి జీరో కరెంట్ అందుతుందా? రుణమాఫీ వచ్చింది, అయినోడికి అయింది, కానోడికి కాలేదు. ఎన్నో పథకాలు పెట్టిన అన్న రేవంత్ అన్న పెట్టిన పథకం ఏందో ఒక సొన్న బియ్యం అందుతున్నాయి, ఫ్రీ బస్ అందింది అంతే. కొంతమంది పథకాలు ఇప్పుడు ఈ రైతు బంధు అని అంటుండు, ఇవి రైతులకి ఒక్కసారి 2 సార్లు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు యాసంగా పడనే పడలేదు, పడతలేదు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఇట్లా ఖర్చు ప్రజల ధనాన్ని ఆగం చేసే కన్నా ప్రజలకు పెడితే సేవ చేస్తే ఇంకోసారి వతడు కదా నాయకుడు అనేవాడు ఎవరైనా. అందుకని ఇంక నెక్స్ట్ రేవంత్ అన్న రాడు, ఎందుకంటే ఈయన ఎక్కిన కాంచి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కేసీఆర్ అన్న కూడా అల్లుడు వస్తే ఏడమండాలా, బిడ్డ వస్తే ఏడమండాలా, ఒక మేకపిల్ల వస్తే ఏడగట్టేసుకోవాలని చెప్పిండు. చెప్పి ఆయన సగమన్న దాచుకుంటూ ఆయన మొత్తం దోసుకుంటుండు. మరి ఇల్లు అయ్యి పేద ప్రజలకి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఎంతమంది అలవాటు వెళ్తున్నారు. ప్రజల కోసం ఆలోచించండి. నాయకులు వచ్చిన వాళ్ళు మీ సొంత ఆలోచనలకు పెట్టుకొని ప్రజల దానం ఖర్చు చేయడానికి మీరు ఎవరయ్యా? మేము ఓట్లు ఎత్తే గెలిచి మా నెత్తి మీద కూర్చొని ఆడుతున్నారు, అడగాలి ఎవడైనా సరే. ఇట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే టూరిజం రావడం వల్ల మంచిగా డెవలప్ అవుతుంది, చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సందర్శకులు ఎక్కువ మంది వచ్చి చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎవరు? ఆయన కూడా అదే చెప్పిండు. కేసీఆర్ అన్న కూడా అదే పెంచిండుగా. కేసీఆర్ అన్న కూడా అదే పెంచిండు, టూరిజం పెంచిండు, నీళ్లు నిధులు అన్నాడు. ఆయన తీసుకొచ్చిండు కట్ తీసుకొచ్చిండు. పేదోడు మాత్రం ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఏ నాయకుడు వచ్చినా పేదోడిని ఎవడు బాగు చేసినోడే లేడు. ప్రతి నాయకుడు వచ్చినప్పుడల్లా ఈ నాయకుడు వచ్చినప్పుడల్లా రామరాజ్యం వస్తుందేమని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆ నాయకుడు వచ్చినప్పుడల్లా రామరాజ్యం వస్తుందేమని ఎదురు చూస్తున్నాం. ఏ నాయకుడు వచ్చినా రామరాజ్యం, రాముడు పరిపాలించిన రాజ్యమే లేదు, రావణాసురుడు పరిపాలించిన రావణ కష్టమే మణుతుంది. కానీ ఏ నాయకుడు వచ్చి ప్రజలను బాగు చేస్తుండు చెప్పు? వాళ్ళ సొంత విలాసాల కోసం వాళ్ళు కోట్లు దాచుకొని దోసుకోవటమే కానీ ఎవడొచ్చి కానీ. అందుకని దయచేసి ప్రజల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం మన రేవంత్ అన్నని. అంత విగ్రహం ఆయన పెట్టాల్సిన అవసరమే లేదు. ఆయన విగ్రహం ఆయన ఎప్పుడో పెట్టుకున్నాడు మన గాంధీ తాత. ఆయన పెట్టుకున్న బొమ్మ ప్రతి పేదవాడి దగ్గర ఉంది, చూపియండి. జేబులో డబ్బులు తీసి ప్రతి వాళ్ళు చూపియండి. రోడ్డు మీద అడుక్కునే వాడి దగ్గర నుంచి అందరం ఎక్కినోడు కూడా ఆ నోటు తీసి ఆయనకు చూపియండి. ఆయన తెలియకపోతే ఆయన ప్రత్యేకంగా 1,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టియాల్సిన అవసరం లేదు. అందుకని దయచేసి కోరుకుంటున్నాను.